నాకైతే కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు. ఈ రివ్యూ చూసే పోదాం అనేటోళ్ళు అయితే ఎవరు ఉండరు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకీ వర్స్. సో గైస్, ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్. మన డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. మార్నింగ్ 7:30 షో, బెనిఫిట్ షో అయితే చూసి వచ్చేసాను ఇప్పుడే. సినిమా గురించి మాట్లాడుకునే ముందు నాకైతే కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు లేదో తర్వాత చెప్తాది. మెయిన్ గా ఈ సినిమాకి ఇలాంటి రివ్యూలు చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇలాంటి రివ్యూలు చూసి పోయేటోళ్ళు కూడా ఉండరు అని అనుకుంటున్నా. ఏదో ఒకసారి టాక్ ఎట్లుందో చూద్దాం అనుకునే వాళ్ళే చూస్తారు తప్ప ఈ రివ్యూ చూసే పోదాం అనేటోళ్ళు అయితే ఎవరు ఉండరు. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు ఉండరు. నేనేందంటే చెప్పాలి కాబట్టి నా ఒపీనియన్ నేను ఎప్పటికీ షేర్ చేసుకుంటూ ఉంటా కదా, చెప్పాలి కాబట్టి అనేది చెప్పేసి నేను పెట్టేస్తున్నా ఈ వీడియో, అంతే. మన రివ్యూ చూసే పోవాలని లేదు. అసలు మన రివ్యూ చూసి పోయే వాళ్ళు ఉంటారు కానీ పోకుండా ఉండే వాళ్ళు అయితే ఉండరు. ఎందుకంటే ఆ రేంజ్ లో ఉంది మూవీ. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ స్టోరీ, ఆ లైనప్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్, పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వైబ్. అది నార్మల్ కాదు. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అవన్నీ అయితే ఇచ్చేసారు. ఎవడో పకోడిగాడు అన్నాడు హరిహర వీరమల్లు ఆడదు చూడండి మీరు అని చెప్పేసి ఎవడో పకోడిగాడు అన్నాడు. ఆ పకోడి అని చెప్తున్నా నేను. సినిమాకి నువ్వు వెళ్తావా లేదంటే నేను టికెట్ బుక్ చేస్తే వెళ్ళి చూస్తావా? పోయి చూసిన తర్వాత నీది నువ్వే అనుకుంటావు. ఆ రోజు ఎందుకు ఆ మాట అనకుండా ఉండాల్సింది అని నువ్వు అనుకుంటావు. అది ఖచ్చితంగా అనుకునే టైం ఇది. నువ్వైతే అలానే అనుకో. ఎప్పుడైనా సరే మన మూవీ రాకముందే ఒక మూవీ గురించి జడ్జ్ చేస్తే ఇలా బౌన్స్ బ్యాక్ అయ్యి మీ ఫేస్ మీద పడుతుంది అనమాట. మూవీ చూసిన తర్వాత ఏదైనా సరే మూవీ చూసిన తర్వాత జడ్జ్ చేయాలి. మనం చూడక ముందు అసలే జడ్జ్ చేయొద్దు. ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే మాక్సిమం మన వీడియోస్ లో స్పాయిలర్స్ అయితే ఏమి ఉండవు. కొంతమంది ఇస్తారు కానీ నేనైతే ఇవ్వను. నేనైతే క్లీన్ అండ్ నీట్ గా చెప్తాను అనమాట. ఓపెనింగ్ షాటే పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ షాటే బ్లాక్ బస్టర్. అక్కడనే మనకు మాక్సిమం అర్థమైపోతుంది ఇది నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పేసి. పాటలు కూడా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. కొన్ని సినిమాలు ఎట్లుంటాయి, ఏదో పెట్టాలి కదా అన్నట్టుగా పెట్టడం కాకుండా ఆ సీన్ కి సింక్ అయ్యేలాగా పెడతారనమాట. ఫైట్స్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక ఫైట్ అయితే పవన్ కళ్యాణ్ గారే కొరియోగ్రఫీ చేసిందని మొన్న చెప్పింది కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ లా. దానికోసం నేను చాలా ఈగర్ గా వెయిట్ చేసిన. ఆ ఫైట్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫైట్ మామూలుగా లేదు. ఒక ప్రొఫెషనల్ ఫైట్ స్టంట్ మ్యాన్ ఎట్లా చేస్తారో దానికి మించి చేసిండు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ మూవీస్ లో కూడా కొన్ని మూవీస్ లో ఫైట్ మాస్టర్ గా చేసిండు అనమాట. ముందు నుంచి అలవాటు పవన్ కళ్యాణ్ గారికి. ఈ సినిమాలో కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు. నాకైతే మాక్సిమం అందరికి నచ్చిపోతుంది, నాకనే కాదు. ఆ రేంజ్ లో ఉంది మూవీ. మొత్తం 17th సెంచరీ బ్యాక్ డ్రాప్ లో నడుస్తూ ఉంటది అనమాట. మాక్సిమం అన్ని సీన్లు 17th సెంచరీ ఉంటాయి. ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ లో అయితే ఏముండదు. ఇక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇలా నాకు అనిపించిన చిన్న నెగిటివిటీ ఎవరు చెప్పకపోవచ్చు, నాకు అనిపించింది చెప్తున్నాను నేను. ఇందులో కొన్ని సీన్స్ పవన్ కళ్యాణ్ గారిని CGI లో చూపించింది. ఆబ్వియస్లీ టైం కుదరలేదు. కొంచెం డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొంచెం టైమింగ్ అనేది కుదరలేదు కాబట్టి మూవీ కంప్లీట్ చేయడమే పెద్ద కష్టమైపోయింది. కొన్ని సీన్లు అనేది CGI చేసిరు. అక్కడ CGI ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఉన్నా ఇంపాక్ట్ అనేది సేమే ఉంటది. ఇంటెన్షన్ అనేది కరెక్టే. మూమెంట్ లో పవన్ కళ్యాణ్ అవైలబుల్ లేరు కాబట్టి CGI చేయడం కరెక్టే. కానీ ఎగ్జిక్యూషన్ అనేది అంత క్లియర్ గా లేదు. ఆ పవన్ కళ్యాణ్ గారు CGI లా నేను చూడలేకపోయినా. కొంచెం ప్రెజెన్స్ అనేది వేరే కానీ నేను చూడలేకపోయినా. ఆ సీన్ అనే కాకుండా కొన్ని సీన్లు గ్రీన్ స్క్రీన్ లో తీసి గ్రాఫిక్స్ చేసి పెట్టినాయి. కొన్ని సీన్లు తెలిసిపోతాయి మనకి. ఇంకొంచెం కేర్ తీసుకోవాలి అనిపించింది నాకు. ఆబ్వియస్ గా టైం లేదు. కొంచెం డిప్యూటీ సీఎం అయిన తర్వాత మూవీ కంప్లీట్ చేయడమే గ్రేట్, ఇంతకుముందు చెప్పిన. కానీ కొంచెం అది కూడా చూసుకొని దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తే బాగుండు అనిపించింది నాకు. మూవీ ఆబ్వియస్ గా మొత్తం 100% బ్లాక్ బస్టర్
బస్టరే, ఒక చిన్న థింగ్ చూసుకుంటే బాగుండు అని అనిపించింది. ఇంకా బాబీ డోల్ గారి గురించి మాట్లాడుకుంటే కంటిన్యూషన్ ఉంది కదా, అసలు మెయిన్ రోల్ సెకండ్ పార్ట్ లో ఉంటది. ఈ సినిమాలో మాత్రం కొంచెం స్క్రీన్ టైం అనేది చాలా తక్కువ ఉంటది. మాక్సిమం పవన్ కళ్యాణ్ గారిదే ఉంటది, మొత్తం పవన్ కళ్యాణ్ గారి చుట్టే తిరుగుతుంటది. బాబీ డోల్ గారి క్యారెక్టర్ మాక్సిమం సెకండ్ పార్ట్ లో ఉంటది. ఇక అది అవుతుందో రాదో తెలియదు. నేను కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు అని ఒక మాట అన్నా కదా, అది ఎందుకన్నా అంటే నాకు సగం సినిమా ఇచ్చేసి హ్యాపీ అవ్వండి రా అంటే ఎట్లయితాం, మేము కాలేం కదా. పార్ట్ 2 కావాలి. పార్ట్ 2 అని అనౌన్స్మెంట్ ఇచ్చారు కానీ ఎప్పుడు వస్తుంది ఏందనేది తెలియదు. అప్పుడంటే మన పవన్ కళ్యాణ్ గారు హీరో మాత్రమే, ఇప్పుడు తెలుసు కదా అందరికి డిప్యూటీ సీఎం ఏపీకి. మాక్సిమం ఛాన్సెస్ తక్కువనే, వచ్చినా కూడా చాలా టైం పట్టొచ్చు. అందుకే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు. పార్ట్ 2 ఎప్పుడు 1 తోనే సాటిస్ఫాక్షన్ ఫుల్ గా ఉంది, ఇంకా కావాలి కదా. పార్ట్ 2 ఉంది, అందులో ఏముంటుందో ఎట్లుంటుందో ఏందో అనేది మనకు తెలియదు. అది కావాలి కదా. అది ఎప్పుడు వస్తుంది ఏందనేది అయితే ఏం మనకి మూవీలో అయితే ఏం చెప్పలేదు. జస్ట్ పార్ట్ 2 అని చెప్పేసి క్లైమాక్స్ లో వేసేసారు. కానీ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో రాదో, మనకి వస్తుందో రాదో కూడా తెలియదు. నా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, చెప్పలేము, ఫుల్ టైం వర్క్ చేస్తా కావచ్చు, డిప్యూటీ సీఎం గానే వర్క్ చేస్తా కావచ్చు అన్నట్టుగా చెప్పారు. టైం ఇస్తే 2 hours అట్లా నా షెడ్యూల్ సెట్ చేసుకొని చేస్తా అన్నట్టుగా అన్నాడు. మాక్సిమం చెయ్యండి, చెయ్యాలని నేను కోరుకుంటున్నా, మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు, అందరూ కోరుకుంటున్నారు. 100% పార్ట్ 2 కూడా కంప్లీట్ చేసి మనకి ఫుల్ఫిల్ చేస్తారని నేనైతే నమ్ముతున్నా. మీరు కూడా నమ్మండి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, బ్లాక్ బాస్టర్. రివ్యూలు చూసి పోవాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవాలి, ఎంజాయ్ చేయాలి, రావాలి అంతే. అంతకు మించి అయితే వేరే విషయం దేని గురించి ఆలోచించకండి, ఏ నెగిటివిటీ గురించి ఆలోచించకండి. దీనికి నెగిటివ్ రివ్యూ ఇచ్చిందంటే 100% యాంటీ ఫ్యాన్ అయితే మాత్రమే అట్లా నెగిటివిటీ ఇస్తారు, అదైతే కన్ఫర్మ్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిది ఓజీ ఉంది. ఇక ఓజీ గురించి థియేటర్లోనే అందరు ఓజీ సినిమా అయిపోగానే నెక్స్ట్ ఓజీ అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్లు ఒర్రడవలు అన్ని అయిపోతున్నాయి. సినిమా అయితే ఫుల్ సాటిస్ఫై చేసింది నన్ను అయితే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఇక కథమే, ఇక అందరూ గల్లా ఎగిరేసుకోవచ్చు సినిమా గురించి, వేరే మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి రివ్యూ కూడా అంత మంది చూడకపోవచ్చు, ఎందుకంటే సినిమా ఆ రేంజ్ లో ఉంది. రివ్యూలు చూసేవాడు పోడు, వెళ్ళిపోతాడు. ఫస్ట్ సినిమాకు పోయిన తర్వాత, సినిమాకు వెళ్ళొచ్చిన తర్వాత రివ్యూలు చూస్తారు మాక్సిమం. నాకు తెలిసినంత వరకు అయితే ఈ సినిమాకి పోయి వచ్చిన తర్వాత రివ్యూలు చూస్తారు, ఎట్లా చెప్పిండు, ఎవడోడు ఎట్లా చెప్పిండు అని చెప్పేసి చూడడానికి మాత్రమే. మీకు ఇట్లా సినిమా చూసే వచ్చి ఉంటారు కదా, మీరు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వర్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.